ఎప్పుడూ ఒకేలాగా చికెన్ కర్రీ చేస్తున్నారా? అయితే ఈసారి ఇలా బటర్ చికెన్ ట్రై చేయండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా సెట్ అయిపోతుంది. క్లీన్ చేసుకున్న చికెన్‌లో పెరుగు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి మిక్స్ చేసుకొని ఓ అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్, బగారా మసాలాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, జీడిపప్పు వేసి టొమాటో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. సేమ్ అదే పాన్‌లో 2 స్పూన్స్ బటర్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మూత పెట్టేసి చికెన్‌లో నుంచి వచ్చిన వాటర్‌తోనే చికెన్‌ని కుక్ చేసుకుంటూ డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గ్యాప్‌లో కుక్ చేసుకునే టొమాటోస్‌ని పేస్ట్ చేసేయండి. ఇక్కడ చికెన్ కూడా కుక్ అయిపోయి ఆల్మోస్ట్ వాటర్ అంతా డ్రై అయిపోయినాయి. వీటిని కూడా పక్కన పెట్టేసి సేమ్ అదే కడాయిలో కాస్త బటర్, ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ తో పాటు కారం, కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక చికెన్ పీసెస్ కూడా వేసుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్, గరం మసాలా, కొత్తిమీర ఇంకా కసూరి మేతి కూడా వేసుకొని ఓ 2 మినిట్స్ కుక్ చేసుకొని లాస్ట్ లో ఫ్రెష్ క్రీమ్ గానీ పాల మీద మేగడ గానీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ట్రై చేయండి.